ఈ ట్రిప్ మా ఫస్ట్ లాంగెస్ట్ రోడ్ ట్రిప్ అవుతుంది. వాన వస్తే గొడుగుంది, చలి పెడితే స్వెటర్ ఉంది, ఆకలిస్తే ఫుడ్ ఉంది. సో వరుణ్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. రాత్రంతా పడుకోలేదు. నేను డ్రైవింగ్ చేయాలి, బాగా లాంగ్ డ్రైవ్ చేయాలి, వీలైతే నేను పుట్టిన ప్లేస్ కి వెళ్ళాలి. ఇట్స్ అ బనానా బ్రేక్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీతో స్నేహం. ఇవాళ మేము ఒక రోడ్ ట్రిప్ పైన వెళ్తున్నాం అనమాట. సో అది ఎక్కడ వెళ్తున్నామో ఎగ్జాక్ట్లీ అంటే మధ్యలో స్టాప్ తెలుసు, కానీ ఫైనల్ గా మేము అసలు ఈ ట్రిప్ మొత్తంలో ఏమేమి ప్లేసెస్ చూస్తామో పెద్దగా క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఇది మా 10 months బేబీ ఎట్లా అలౌ చేస్తే అట్లా అని ఫిక్స్ అయినాం అనమాట. ఒకవేళ మేము ఇప్పుడు దారిలో మా బేబీ ఏమన్నా సతాయించి ఇంకా చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తే వాపస్ వచ్చేస్తాము, అట్లా ఫిక్స్ అయినాము. ప్రస్తుతానికి అయితే మేము డెస్టినేషన్ మైండ్ లో అనుకుంది అయితే వైజాగ్ వెళ్ళాలని ఫిక్స్ అయినాం. వైజాగ్ వెళ్ళాలి, బీచ్ చూడాలి, అక్కడ నుంచి అరకు కూడా ఇఫ్ పాసిబుల్ వెళ్ళాలి, అట్లా అయితే ప్లాన్ పెట్టుకున్నాము. కానీ మేము బయలుదేరింది వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది మేము లంచ్ చేసి బయలుదేరే వరకు హైదరాబాద్ నుంచి. సో మేము డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళలేము. ఇంత అంటే బేబీని పట్టుకొని నైట్ పూట ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు కదా. సో మేము ఏమనుకున్నామంటే మధ్యలో ఎక్కడైనా ఆగుదామని ఫిక్స్ అయినాం. అయితే రాజమండ్రిలో ఆగుదామా లేకపోతే విజయవాడలో ఆగుదామా అట్లా ఆలోచిస్తుండే. సో చాట్ జీపీటీ అయితే మీరు విజయవాడలో ఆగండి బెస్ట్ అని చెప్పింది. అప్పుడు నాకు విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోకపోతే అస్సలు నేను సాటిస్ఫై అవ్వలేను, నేను హ్యాపీగా ఉండలేను. సో రేపు మార్నింగ్ విజయవాడలో దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేబీ యాక్చువల్గా మాకు ఫస్ట్ నుంచి అట్లనే అవుతుంది. మేము ఏదో ప్లాన్ చేసుకుంటాం, ఏదో లాస్ట్ కి అయితే అంటే ఇట్లనో అట్లా విజయవాడకి అయితే వెళ్తాం. మాకు అది చాలా అదృష్టంలా కనిపిస్తుంది. అమ్మవారు మమ్మల్ని పిలిచినట్టే అనిపిస్తుంటది. ఎప్పుడు సడన్ గా అవుతుంటది మాది విజయవాడ దర్శనం. సో ఇది వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి మేము వైజాగ్ రూట్ లోనే వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. కానీ ఫస్ట్ విజయవాడలో ఈ నైట్ స్టే చేసేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ట్రావెల్ చేస్తాం. సో మేము ఈ ట్రిప్ మొత్తానికి పెట్టుకున్న కొన్ని రూల్స్. రూల్ నెంబర్ 1, బుజ్జిగాడు ప్రయారిటీ. వాడు హ్యాపీగా ఉంటే ఈ ట్రిప్ అనేది కొనసాగుతుంది. అది హ్యాపీగా లేదంటే హైదరాబాద్ రిటర్న్. రూల్ నెంబర్ 2 ఏంటంటే డే టైమ్ లోనే డ్రైవ్ చేయాలి, నైట్ టైం డ్రైవ్ చేయొద్దు. సో మేమిద్దరం ఉన్నప్పుడు అది వేరే, ఇప్పుడు మా బేబీ ఉన్నప్పుడు అట్లా రిస్క్ తీసుకోవద్దు. థర్డ్, ఫుడ్ అనేది చాలా చూసుకొని తినాలి, ఎక్కువ తినేయద్దు. ప్రయాణంలో ఎక్కువ తినద్దు, మంచిగా తినాలి, చూసుకొని తినాలి అని. అండ్ బుజ్జిగాడి కోసం అయితే ఫుడ్ ప్లాన్ చేసుకున్నాం. ఒక 5-6 days కి అయితే బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాము. అండ్ బుజ్జిగాడికి అయితే ఫుల్ బందోబస్తు ప్లానింగ్ చేసినాము. ఎండ కొడితే నిక్కర్లు వేయాలి, వాన పడితే ఫుల్ బట్టలు వేయాలి, అన్ని టోపీ అన్ని, చలేస్తే స్వెటర్ వేయాలి, వాన పడితే గొడుగు పట్టుకోవాలి. సో అన్ని ప్రిపరేషన్ తోటి వచ్చినాము. అది నువ్వు నాకు నచ్చావు మూవీలో లాక్లిన్ వేస్తాడు కదా బ్రహ్మానందం, ఆల్మోస్ట్ అంతే. వాన వస్తే గొడుగుంది, చలి పెడితే స్వెటర్ ఉంది, ఆకలిస్తే ఫుడ్ ఉంది. వండుకోవడానికి వీడికి ఒకటి స్టీమర్ అండ్ బ్లెండర్, నేను ఒక పాత వీడియోలో చూపించిన, వీడి 6 months అన్నప్రసన్న వీడియోలో ఉందనుకుంటా, అది కూడా తీసుకెళ్తున్నాము. ఏ హోటల్ ఉన్నా గానీ వీడికి మేము అన్నం అంటున్నా, అదే క్యారెట్ గానీ బీట్రూట్ గానీ ఏదైనా వెజ్జెస్ గానీ ఫ్రూట్స్ గానీ ఉడికించి దాన్ని తినిపించచ్చు అనమాట. అండ్ మాది ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే హీ ఈట్స్ ఇడ్లీ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. అండ్ చూడొచ్చు ఏమన్నా సేఫ్, బేబీ సేఫ్, మంచి ఉప్మా కూడా తింటాడు. సో అట్లా కొంచెం మంచి ప్లేస్ అయితేనే తినిపిస్తాం, లేకపోతే మేమే చేసి తీసుకొస్తాం. పౌడర్స్ అయితే నేను ఓట్స్ పౌడర్ కూడా గ్రైండ్ చేసుకొని తెచ్చిన, అండ్ పోహా కూడా తెచ్చిన. సో ఇంత ప్లానింగ్ తోటి అయితే పోతున్నాము. ఈ ట్రిప్ మా ఫస్ట్ లాంగెస్ట్ రోడ్ ట్రిప్ అవుతుంది.
ఎందుకంటే మేము విజయవాడ వరకు అయితే పోయేసి వచ్చినాం కార్ లోనే. కానీ వైజాగ్ అంత లాంగ్, మళ్ళా వైజాగ్ నుంచి ఇంకా మేము 2-3 డెస్టినేషన్లు అనుకున్నాము. అది అయితే చెప్తే బాగుంటది. సో మేము వెళ్తాము లేదో మాకే తెలియదు ఇప్పుడు. సో 2-3 థాట్స్ ఉన్నాయి. ఆ వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్దాం తెలియదు నాకైతే. తగలలేదు. ఓకే, సో వైజాగ్ లో నోవోటల్ హోటల్లో ఆ సినిమా ఉండే కదా నాగ చైతన్యది, అదే ఇష్టమైన సఖ్యుడా, అదేం సినిమా అది, ప్రియతమా ప్రియతమా, ఆ సినిమాలో నోవోటల్ హోటల్ చూపిస్తారు కదా ఇట్లా సీ వ్యూ. నాకు ఎందుకు ఇట్లా స్లోప్ ఉండే ఆ వ్యూ అయితే చాలా ఇష్టం ఉండే. సో ఐ థింక్ ఇప్పుడు అది ఇక్కడ లేదనుకుంటాను నోవోటల్. బట్ నాకు వైజాగ్ బీచ్ ని, దాని పేరు వరుణ్ బీచ్ అంట. మా వరుణ్ వెళ్తుండు, ఆ వరుణ్ బీచ్ కి వెళ్తున్నాం మేము వైజాగ్ లో ఫస్ట్ టైం. సో వరుణ్ బీచ్ అట్లా నోవోటల్ కిటికీల నుంచి చూడాలన్నది జర ఆశ అనమాట. సో బడ్జెట్ హోటల్స్ లో కూడా ఉండొచ్చు పైసలు బచాయించుకోవాలంటే. కానీ మేము నాకు ఒకసారి అట్లా ఉండాలని ఉంది. నోవోటల్ ఆతిథ్యం స్వీకరించాలని ఉంది. అదే హాస్పిటాలిటీ. ఐ వాంట్ టు సీ హౌ డస్ ద హోటల్ ట్రీట్ ఇట్స్ కస్టమర్స్. సో ఒకసారి పోయి ఎంజాయ్ చేద్దామని ఉంది. అట్లా 1 నైట్, జస్ట్ 1 డే ఉంటాం మన. దాని తర్వాత వేరే హోటల్ కి షిఫ్ట్ అయిపోతాం. అరకు కైనా వెళ్తాము, లేబల్లా అంబాసింగి. అంతే. ఇక వర్షం పడితే ఒకలాగుంటది ప్లాన్, పడకపోతే ఇంకోలాగుంటది. ఏదైనా బేబీ కోసం అనమాట. హోటల్ ఉందామా లేకపోతే బయట తిరుగుతామా ఇంకా తెలియదు, ఇక ఆ దేవుడికే తెలుసు. సో ఇట్లా ఏమి ప్లానింగ్ లేకుండా పోవడం అనేది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మాకేంది విజయగాడికి మంచిగా తిప్పాలి, గ్రీనరీ చూపియాలి, బీచ్ చూపియాలి. యాక్చువల్ గా ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్నాం కానీ ఇస్ ఇట్ రియలీ వర్త్ ఇట్ అని ఫీలింగ్ వచ్చింది. ఒకసారి రోడ్ ట్రిప్ ఎక్స్ప్లోర్ చేద్దాం, మాకు కూడా తెలుస్తుంది మా బిడ్డ మాకు కోఆపరేట్ చేస్తాడా లేదా అని అనుకున్నాం అనమాట. సో ఇది ప్లాన్, ఇది డే 1. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ కమ్ బ్రంచ్ చేసేసి వెళ్తున్నాము. భుజగాడికి అయితే పొద్దున్న తినిపించినాము, మధ్యాహ్నం కూడా తినిపించినాము. ఇంకా వెళ్ళిపోతాము. ఏదన్నా దారిలో మంచి లొకేషన్స్ ఉంటే అప్పుడు ఆపుతాము, ఏదన్నా ఫుడ్ కోసం ఆపినా చూస్తాము. మేమైతే కోంపల్లి నుంచి ఓఆర్ఆర్ డైరెక్ట్ టచ్ చేసినాము. దూలపల్లి దాటిన తర్వాత ఓఆర్ఆర్ వస్తుంది, ఓఆర్ఆర్ ఎక్కేసినాము. అండ్ క్లైమేట్ కండిషన్ అయితే నేనైతే వర్షాలు పడుతున్నాయి, ఇది వర్షం పడే రైనీ సీజన్ ఎట్లుంటుందో అనుకున్నా గానీ అంత జల్దీ ముఖం మాడిపోయింది. నేను బయటికి వచ్చి జర ఎండ ఎక్కువైంది అనుకోండి, ఇట్లా ఎర్రగా అయిపోతుంటాయి, ఇట్లా ఎర్రగా దాని తర్వాత కర్రెగా అట్లా అవుతాను అనమాట. సో వరుణ్ ఇస్ వెరీ వెరీ ఎక్సైటెడ్. రాత్రంతా పడుకోలేదు. నేను డ్రైవింగ్ చేయాలి, బాగా లాంగ్ డ్రైవ్ చేయాలి, వీలైతే నేను పుట్టిన ప్లేస్ కి వెళ్ళాలి, ఒరిస్సాకి వెళ్ళాలి. ఇట్లా చాలా కలలతో ఉన్నాడు వరుణ్. ఆ కళలు నిజమైతాయో లేవో చూడాలి. ఎందుకంటే వరుణ్ కి ఎక్కడైతే నిద్ర వస్తుందా. వెనకాల ఒక బెడ్ సెటప్ అయితే చేసినాము షరూన్ కి. వీడు పడుకోవాలంటే హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. సో రీసెంట్లీ మా వాడికి అయితే ఇక్కడ చిన్న ఇయర్ ఇన్ఫెక్షన్ అయి ఉండే, అందుకే ఇట్లా జుట్టేసిన. ఓనా ఓకే గైస్, సో నేను మీకు దారి అయితే చూపిస్తుంటా, ఇంకా అప్డేట్స్ ఇస్తుంటా. ఫస్ట్ టోల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఖమ్మం రూట్ లో వెళ్తుంది అనమాట. ఖమ్మం అండ్ విజయవాడ రూట్ లో అయితే వెళ్తుంది. సో ఫస్ట్ టోల్ అయితే ఇప్పుడు కట్టినాము. మేము ఫాస్ట్ ట్యాగ్ అయితే రీఛార్జ్ చేసి పెట్టుకున్నాము. అండ్ పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకున్నాం.
సో ఇది వచ్చేసి NH65 రామోజీ ఫిలిం సిటీ రోడ్ కి అయితే వచ్చేసినాం. NH65 రూట్ లో వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఈ ట్రిప్ అయిపోయేలోపు నా ముఖం మీద ఫుల్ మచ్చలు పడేటట్టు ఉన్నాయి. ఈడు గీకి గీకి పెడుతున్నాడు. 9 నెలలు అయింది సిక్కులేదు దీనికి. ఇప్పుడు నా ముఖం చూస్తుంటే ఇట్లా నా మూత ఎట్లుంది, నా ముక్కు ఎట్లుందని. ఇన్ని రోజులు ఏం చేసినావురా ఇంట్లో? సరిగ్గా కనిపించలేదు మమ్మీ. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పట్టుకొని అంటున్నాయి. అసలు నాకు 24 hours లో ఎన్ని మరకలు పడతాయో నా మొహం మీద అని డౌట్ కూడా. ఇప్పుడు మమ్మీ ముఖం చూస్తున్నావు క్లియర్ గా. పుట్టినప్పటి నుంచి ఏం చేసినావు? ఇడికి తిట్లు కూడా అర్థమవుతున్నాయి రేపు. సరే చూడుతా, చూడు 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 మమ్మీ మూతి ముక్కు అన్ని చూడు. అక్కడ చూస్తే బెటర్ ఉంటుందా? మనం ఇప్పుడు సెకండ్ టోల్ కి అప్రోచ్ అవుతున్నాము. ఇట్ స్టిల్ షోస్ హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే టోల్ అని చూపిస్తుంది. ఇది ఫాస్టాగ్ ఉంది కాబట్టి మనం ఫాస్టాగ్ లైన్ లోనే వెళ్తాము. కార్ అని చెప్తే లారీలు వస్తాయి. ఇక్కడ కార్ అని చెప్తే బస్సు ట్రక్ లకు సపరేట్ ఉన్నా గానీ మన ట్రాక్ లో చూడండి ఒక లారీ ఉంది. కొంచెం నాకు కోపం వస్తుంటది. ఫ్రస్ట్రేట్ అవుతున్న వరుణ్. ఇరిటేట్ అయిపోతాం. నేను రూల్స్ మాట్లాడాలి, మినిమం సివిక్ సెన్స్ ఉండదు. చాలా అనుకుంటాం మేము, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఏం చేయలేం. ఓకే, మేము ఇంకొక చిన్న చేంజ్ అనుకుంటున్నాము. విజయవాడకి 6 o'clock వరకు రీచ్ అయిపోతాం అనుకుంటా. సో నేను ఇవాళ తల స్నానం ఒకటి చేయలేదు. నార్మల్ స్నానం చేసిన మార్నింగ్. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత తల స్నానం చేసేసి గుడికి దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. రాత్రి 10 వరకు ఉంటుంది అంట టెంపుల్. ఫ్రీగా అవుతుంది కదా దర్శనం. సో వెళ్ళంగానే స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మార్నింగ్ వైజాగ్ కి బయలుదేరదాం. ఓకే, దట్స్ ద ప్లాన్. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే మా బుజ్జిగడ్లో కమ్మలు పీకి పడేసిండు. అంటే ఏవో టాపాలు గైపాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 197 kilometers చూపిస్తుంది. 3 hours చూపిస్తుంది. ప్రస్తుతానికి 14:57 అవుతుంది. అంటే 2:57 అవుతుంది టైము. ఇంకా 3 గంటలు చూపిస్తుంది. 6:15 కి మనం రీచ్ అవుతాము. లొకేషన్ అయితే బాగున్నాయి. ఆ రోజు నడిపిన నైట్ ఎక్స్పీరియన్స్ వేరే. He's kissing me. ప్రస్తుతానికి బుజ్జిగాడు అయితే పచ్చని పొలాలు అవన్నీ చూసుకొని ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. మేము కూడా మస్తు ఆడుకుంటాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నల్ల మేఘాలు ఉన్నాయి. ఐ థింక్ అక్కడ ఎక్కడో రెయిన్ ఉన్నట్టుంది, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. వరుణ్కి అనుకుంటా, నాకైతే కూర్చొని మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయిపోయినట్టు. ఈవినింగ్ అయిపోయినట్టుంది. ఐ థింక్ అక్కడ వర్షం పడుతుంది అనుకుంటే ఎక్కడైనా. చాలా ఇక్కడ నుంచి చల్లగా అనిపిస్తుంది. ఇట్స్ నైస్ బ్యూటిఫుల్ వ్యూస్, గ్రీనరీ. సౌత్ ఇండియా ఫిల్టర్ కాఫీ అనే ప్లేస్ దగ్గర అయితే ఆగినామండి. బుజ్జిగాడు కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడికి ఏదైనా బనానా అట్లా తినిపించి జస్ట్ ఒకసారి బయట చూపించేసి మళ్ళా స్టార్ట్ అవుతాము. మేము కూడా అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్ యూజ్ చేసుకొని పోతాము. ఇట్స్ అ బనానా బ్రేక్. ఇట్స్ అ బేబీ బనానా బ్రేక్. మనమే తెలిపోతాం కానీ మనడు కొంచెం ఏడుస్తున్నాడు. యాక్చువల్లీ 2.5 hours సైలెంట్ కూర్చున్నాడు చెప్పాలండి. గ్రేట్. యా, ఇట్స్ గ్రేట్. మేబీ నువ్వు కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటావు కదా.
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వేడిగా ఉంటుందని. విజయవాడకి వెళ్ళిన ప్రతిసారి కొంచెం వేడిగానే ఉంటది. దెబ్బకి నేనైతే ఇట్లా జుట్టు టైట్ కట్టేసి ఆడ మొహం కడుకున్నా. ఆడ ఈ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అని ఆడ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే జర కడిగినట్టే ఉన్నాయి కానీ గోడలు ఎప్పుడు కూలిపోతాయో, దర్వాజాలు ఏమో పడతాయో లేవో అన్నట్టు జర భయం అయింది. అయినా అట్లనే యూజ్ చేసుకున్నా. వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఏడాదోలాడతామని ఈడు పాపం ఇట్లా అయిపోయింది. ఈడు జుట్టు ఏంది, అరే కరెంట్ షాక్ తగ్గినట్టు అయిపోయినాయి హెయిర్. పాపం ఇట్స్ ఓకే, వానికి కూడా సెట్ చేస్తా. జరా నువ్వు కూడా జర ముఖం కడుకొద్దా, నేనంత టైర్డ్ ఫీలింగ్. 3 hours ఉంది, ఎట్లయినా చేసి వెళ్ళిపోదాం. జస్ట్ బుజ్జిగాన్ని కొంచెం వెనకాల వాడి బెడ్ వేసినాం అనమాట వెనకకి. దాన్ని పావనం చేసిండు ఇప్పుడే. డైపర్ చేంజింగ్ చేద్దాము ఫస్ట్ డేనే దాన్ని పావనం చేసిండు. అయితే ఆ హోటల్లో పోయి జర ఇక్కడ పావనం చేసిండో దాన్ని వాష్ చేసేసి ఏదో ఒకటి సెట్టింగ్ చేయాలా, ఆరబెట్టాలా. మొత్తానికైతే డైపర్ చేంజింగ్, మేము కొంచెం చాయ్ కాఫీ తాగి ఇప్పుడైతే మళ్ళా దూసుకెళ్తాం. వీటికి ఫ్రీగా ఉండాలని జర వెనక కిడిచినాము. ఇట్లా ఏం బోం, మేము బండి ఆగుంది, మళ్ళా వాడిని తీసుకుంటా లేదా నేను వెనక పోతా, అది ప్లాన్. సో నెక్స్ట్ ఏమైనా టోల్ వచ్చినా వస్తుంది. అసలు టోల్ వస్తే ఏమో చూద్దాం. ఏమైనా టోల్ వచ్చినా వెల్కమ్ టు విజయవాడ అని వస్తుంది అనుకుంటా కదా. whatever, let's see, I'll keep you posted. Bye. వద్దు, వాడిని పట్టుకోలేం రన్నింగ్ లా. నేను వాడిని పట్టుకొని కూర్చోవడమే హ్యాపీగా ఉంది. అట్లా ఎక్కువ స్పేస్ ఇస్తే వాడు మళ్ళీ నన్ను పేషెంట్ చేసేస్తాడు. పాపం వాడు కూడా ఎట్లా అయిపోయింది, చెమట అయిపోయింది. ఏంది విజయవాడ ఇంత వేడిగున్నావు? సారీ, ఇంకా విజయవాడ రీచ్ కాలే, అదే దారిలోనే ఇంత వేడిగుంది. నారంపేటనా ఏదో ఉంది, ఇది నల్గొండకి దగ్గరలో ఏదో రూట్ లో ఉన్నాం. నువ్వు డ్రైవింగ్ చేయకరా, వద్దురా నువ్వు డ్రైవింగ్ చేయకరా, లైసెన్స్ రాలేదు ఇంకా నీకు. ఇంకో టోల్ గేట్ అయితే రాబోతుంది ఇప్పుడు. కొర్లప్నాడు ప్లాజా అని ఇంకొక టోల్ గేట్ అయితే వచ్చింది. ఇది 3rd టోల్ గేట్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి. బుజ్జిగాడైతే వాడుకున్నాడు, సో మేము ఇదే ఛాన్స్ అని చెప్పి మంచిగా వెళ్ళిపోతున్నాడు. వరుణ్ కొట్టేస్తున్నాడు స్పీడ్. ఇంతసేపు స్లోగా నడిపినుండే అనమాట. ఇంకా 160 kilometers ఉంది, 2 hours 45 minutes ఉంది. ఇంకా చాలా స్లోగా నడిపినుండే ఫస్ట్ మధ్యలో, ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచినాం. మన దారిలో ఇప్పుడు 4th టోల్ ప్లాజా వచ్చింది, చిలకల్లు ప్లాజా. మనం 4th టోల్ ప్లాజా అనమాట ఇది. అక్కడ కొండ వస్తుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ ఎంత మంచిగా పడుకుండు ముద్దుగా. కొంచెం నేను కూడా నిద్ర తీసిన, అందుకే ఇట్లా నిద్రమోహం అయిపోయింది. కానీ చాలా వేడిగా ఉంది. ఇంకా 1 hour 13 minutes చూపిస్తుంది. 68 kilometers ఉంది. మనం బయలుదేరినాక 5th టోల్ ప్లాజా అయితే వచ్చేసినాము ప్రస్తుతానికి. ఇది కీసరా ప్లాజా. ఇక్కడ నుంచి మనకి ఇంకా 52 minutes చూపిస్తుంది మన హోటల్ కి. మేము వెళ్ళబోయే హోటల్ సేమ్ ఎస్కే రివర్ ఫ్రంట్ కి వెళ్దాం అనుకుంటున్నాము. లాస్ట్ 2 times కూడా అక్కడికే వెళ్ళినాము. సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాం. 41 kilometers ఉంది, 51 minutes ఉంది అది. ఇంకా
ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. రండి, ఎంత పెద్దగా ఉందో. ఐ థింక్ ఇట్స్ ఎ టెంపుల్. జై హనుమాన్. ఇంకా 38 minutes 25 kilometers ఓన్లీ. మేము కొంచెము డల్ అయిపోయినాము, కానీ మాకైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరినట్టుంది. అస్సలు అలసటగా అనిపించట్లేదు. జస్ట్ హ్యూమిడిటీ వల్ల చెమట అయిపోయి ఫేస్ ఇట్లా దిగిపోయింది, కానీ బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ద రూట్. We reached విజయవాడ. వెల్కమ్ టు విజయవాడ. టైం కరెక్ట్ 6 అయింది. ఇంకా 10 minutes లో మేము మా హోటల్ రీచ్ అవుతాం. వీఆర్ రెడీ టు గో టు ద టెంపుల్. సో మేము స్నానం చేసేసిన, నేనైతే 7:30 అవుతుంది. సో జల్దీ దర్శనానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మేము. ఎట్లా అయిందో దర్శనం అక్కడ చెప్తాం. బాయ్. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. వెళ్తున్నాం మనము పైకి. 60 rupees కొండపైకి వెళ్ళడానికి కారు తీసుకున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 50 rupees ఉంటే 60 అయిపోయింది. లెట్స్ గో. మనం గుడికి వెళ్తున్నాము. నువ్వు ఇప్పుడు సతాయించకు, పొద్దున్నుంచి గుడ్ బాయ్ లెక్కున్నావు కదా. ఇప్పుడు మనం గుడికి వెళ్దాం, ఓకేనా? పైకి అయితే ఎక్కేస్తున్నాం మేము. ఆఫ్ సీజన్ లో వస్తే మంచి కార్ పైకి వెళ్తుందండి. అదే మీరు ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు, ఏదన్నా పూజలు ఉన్నప్పుడు వచ్చిండ్రు అనుకో, కార్ పైకి అలౌ చేయరు. చెప్పులు పెట్టుకోవడానికి ఆడ ఉంటది, లోపలేమో లాకర్ ఉంటది అనమాట. బ్యాగ్ గానీ ఫోన్స్ గానీ పెట్టాలంటే వరుణ్ కార్ పార్క్ చేయడానికి పోయిండు. కార్ పార్క్ చేసి రాగానే మేము వెళ్తాం. కింద నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. బస్ లో వచ్చే వాళ్ళు కూడా కొండపైకి బస్సు మీద వస్తారు. దర్శనం అయితే సూపర్ గా అయిందండి. దర్శనము సూపర్ గా అంటే సూపర్ గా అయింది. నిజంగా మేము ఏం అదృష్టం చేసుకున్నామేమో కానీ అమ్మవారే మమ్మల్ని పిలిచి కలుస్తా అన్నట్టు అంత దయ తెలుస్తుంది మా పైన. అసలు మాకు తెలియదు కూడా. మార్నింగ్ నేను లేచినప్పుడు ఇవాళ ఈవినింగ్ నాకు దర్శనం అవుతుంది అని కూడా తెలియదు. అంత సడన్ ప్లాన్ అండ్ సూపర్ దర్శనం అయింది. లోపల మా గోత్రనామాలు కూడా తీసుకున్నారు, మా పేర్లు చదివినారు. శరణ్ ఏమో 1 year కాకముందు 2 times దర్శనం అయిపోయింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు వెళ్ళి ఏమన్నా ఫుడ్ తినాలి. వీడికి కూడా ఏమైనా సూటబుల్ ఫుడ్ దొరికితే ఓకే, లేదంటే రూమ్ లో మేము ఏమైనా కుక్ చేసి తినిపిస్తాం. హౌ వాజ్ యువర్ ఫీలింగ్? సూపర్. అదృష్టం ఉండాలి దేనికైనా సరే. బుజ్జిగా ఎంత క్యూట్ ఉన్నాడు. క్యూట్. ఇప్పుడు కొంచెం స్లీపీ ఉన్నాడు. వాడు ఆల్రెడీ టైర్డ్ అయిపోయాడు. దర్శనం అంతవరకు బాగానే చూసాడు. వస్తున్నప్పుడు ఇంకా పడుకుంటున్నాడు అంటే ఇంకా స్లీప్. Okay guys, that's all for today. Thank you for watching.